అందరికీ నమస్తే. నేను ఒక 2 వారాల క్రితం ఒక హాస్పిటల్‌కి వెళ్ళా కర్నూల్‌లో. ఆరోగ్యశ్రీలో ఫ్రీగా డయాలిసిస్ చేస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళా. వాళ్ళు 3 రోజులు అడ్మిట్ కావాలి. పైనుంచి అప్రూవల్ రావాలి ఆరోగ్యశ్రీ కోసం అని చెప్పేసి చెప్పారు. పోయిన రోజు అడ్మిట్ చేసుకున్నారు. డయాలిసిస్ జేసినారు. ఈ హ్యాండ్‌కి డయాలిసిస్ జేసినారు. పొద్దున్న రాత్రి 12 గంటలకి డయాలిసిస్ అయిపోయింది. పొద్దున్న 5 గంటలకి నా ఫిస్టులా ఫెయిల్ అయిపోయింది. నర్సులకి వాళ్ళకి చెప్తున్నా నా ఫిస్టులా ఫెయిల్ అయిపోయింది. కాస్త చూడండి అంటే డాక్టర్ లేరు. ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు వస్తారు. ఆ చెయ్యి పట్టుకొని చూస్తారు. అక్కడ పల్స్ కొట్టుకుంటా ఉంటది. ఆ పల్స్‌ని చూసి ఆ ఫిస్టులా పనిచేస్తా ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. నాకింక భయమేసి ఇదేంది ఇది బాలేదు గదా! వీళ్ళేంది పట్టించుకోవడం లేదని జెప్పేసి, సరే వద్దు మనం వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోదాం అని జెప్పేసి డిసైడ్ అయినా. డిసైడ్ అయ్యేసరికి వాళ్ళుండి లేదు మీరు ఆరోగ్యశ్రీ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదు. మీరు వెళ్ళిపోవాలంటే కంపల్సరీగా బిల్లు కట్టే వెళ్ళిపోవాలా అని జెప్పేసి చెప్పినారు. సరే అని జెప్పేసి నేనింకా బెంగుళూరులో చూపించుకుంటాలే అని జెప్పేసి బిల్లు కడదామని జెప్పేసి నా భార్యని పంపించినా అనమాట. బిల్లు కట్టు పో అని జెప్పేసి బిల్లు కట్టడానికి పోతే, అక్కడ ఆ బిల్లులో అసలు వాళ్ళు టాబ్లెట్లు నాకిచ్చింది 5, 6 టాబ్లెట్లు. కానీ బిల్లులో మాత్రం సుమారు 150 టాబ్లెట్లు మీకిచ్చినారు అని జెప్పేసి బిల్లులో ఏసినారనమాట. ఎంత అన్యాయం అంటే నాకిచ్చిందే 5, 6 టాబ్లెట్లు. వాళ్ళు మాత్రం 150, 160 టాబ్లెట్లు మీకిచ్చినాము ఒక్క రోజుకే అని జెప్పేసి బిల్లులో ఏసినారు. సుమారు 2,500, 3,000 టాబ్లెట్లు ఇచ్చినట్టు బిల్లులో ఏసినారు. ఎంత దౌర్జన్యం జేస్తున్నారంటే దొంగ నా కొడుకులు. అసలు ఒకవేళ తెలియదనుకోండి ఎవరికన్నా చదువు రాని వీళ్ళకి ఏం తెలియకపోతే ఆ డబ్బులు కట్టాల్సిందే గదా! ఇంత దగా చేస్తున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిట్లికి ఇన్స్‌పెక్షన్ చేయాలా గవర్నమెంట్స్. చేసి చాలా మందిని పేద ప్రజల్ని అసలు దోచుకొని తింటున్నాయి హాస్పిటల్స్ అయితే.